హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సండే వస్తే చాలు ఇంకా మనం చికెన్ అని, మటన్ అని, బిర్యానీ అని ఏవేవో చేస్తూ ఉంటాం కదా. సో నేనైతే వెజ్ బిర్యానీ చేశాను అండ్ మటన్ కర్రీ కూడా చేశాను. మటన్ కర్రీ వీడియో వేరే దాంట్లో పెట్టాను. సో ముందుగా అయితే నేను వెజిటబుల్ బిర్యానీ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఘీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఘీ వేసుకోవడం వల్ల మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది కాబట్టి అది కూడా నేను హోమ్ మేడ్ ఘీ వేస్తున్నాను. తరువాత మిరియాలు, బిర్యానీ ఆకు, ఆనస పువ్వు అండ్ చక్కగా కట్ చేసుకున్న ఆనియన్స్ చక్కగా వేసుకుని అండ్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా వేపుతున్నాను. సో నేను మోస్ట్లీ హోమ్ మేడ్వే అన్నీ ప్రిఫర్ చేయాలి అనుకుంటున్నాను, ఎందుకంటే హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కదా, హెల్త్కి చాలా మంచిదని. అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చక్కగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి మనం ఆనియన్స్తో అండ్ ఆయిల్తో చక్కగా పట్టేటట్టు మనం చక్కగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైసే నేను తీసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అంతే. ఆ తర్వాత చక్కగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు, తర్వాత మనం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా అంతే, అయిపోయింది. సో మిర్చి కొంచెం వేసుకొని ఘాటుగా వస్తుంది కదా మిర్చి వేసుకుంటే, ఇంకా 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, 1 విజిల్ లో ఫ్లేమ్లో ఇచ్చుకుంటే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూసారా, స్ట్రెచ్చర్ అయితే ఈ విధంగా వచ్చింది. సో మనం ఒక పెద్ద ప్లేట్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్.